సో అంటే మీకు పిల్లలు పుట్టారు కదా, సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంది ఫ్యూచర్లో? పెంచుకోవాలనుకుంటున్నాం. అంటే దత్తత తీసుకుంటారా లేకుంటే ఎట్లా? దత్తతే తీసుకుంటాం. ఓకే, ఎంతమంది పిల్లల్ని? ఇద్దరు చాలా, డజన్ వద్దా? ఇద్దరే. సో అంటే ఇద్దరు పాపలు ఒక పాప ఒక బాబు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, చాలా మంది అమ్మాయిలను ఇస్తారు కానీ అబ్బాయిలను ఇవ్వరు కదా. అప్పటికి టెక్నాలజీ కొంచెం పెరిగితే బాగుండు, ఏదైనా నా వల్ల కానీ మనము మంచిగా అంటే అందరు ఇస్తారని ఇవ్వరని అన్నాను. కొంచెం అంటే లేదు అదేదో టెక్నాలజీ వచ్చిందంట కదా. ఓకే, ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటారా మీరు? సరోగసి అది ఇంకోటి ఏదో సంథింగ్ సరోగసి. ఓకే, అది ఇప్పుడైతే అవ్వలేండి. పాపనైతే ఫస్ట్ తీసుకోవాలనుకున్నాము, దాని తర్వాత ఇంకా లైఫ్ లో సెటిల్ అయితే ఒక బాబు అనుకున్నాము. అట్ ద సేమ్ టైం మా అక్క వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి, చదివిస్తున్నాను. అక్క వాళ్ళ పిల్లకి కానీ ప్రతి ఇంట్లో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మా పర్సనల్ లైఫ్ కూడా లీడ్ చేసుకోవాలి. ఓకే, నాకు 6 పిల్లలు అనుకుంటా నేను, అంతే. ఎవరెవరు 6? అక్క వాళ్ళ పిల్లలు సాయి, మాకు వచ్చే ఆరాధ్య, అందరితో కలిపితే 6 అవుతారు. అంటే మరి మీ రాజుగారు? మా ఆయన నాలో సగం, నేను ఆయనలో సగం. ఓహో, అంతేనా? సో అంటే ఫ్యూచర్లో పిల్లల్ని తీసుకొని పెంచుకున్న తర్వాత ఒకవేళ పెద్దగా అయిన తర్వాత మీరు మా పేరెంట్స్ కాదని చెప్పేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటది కదా. చాలా చూస్తున్నాం మనం టీవీలలో. ఒక ట్రాన్స్ నేనే కాదు, నాకన్నా ముందు చాలా చాలా పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని పెంచుకుని పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీడియాలో అందరూ క్లిక్ కారు, కొంతమంది క్లిక్ అవుతారు కదా. సో అలా చాలా మంది పెద్ద పెద్ద ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పెళ్లి చేశారు కూడా పిల్లల్ని పెంచుకుని. వాళ్ళు వదలకుండా అలాగే ఎలా ఉన్నారు? ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాం మేము. ఒక విత్తనాన్ని పెంచి పోషించి దాని కాయలు వచ్చే వరకు ఉన్న వాళ్ళు అల్లారు ముద్దుగా మేము చూసుకుంటాం ఖచ్చితంగా. మనం పెంచే వాతావరణం కూడా చాలా 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 బాగా పెంచుతాం వాళ్ళని. సో డెఫినెట్లీ వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళరు. ఒక ట్రాన్స్ ఇది మా అమ్మ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరు బయటకు రాలేదు ఇప్పటి వరకు. నార్మల్ గా ఒక అమ్మ నాన్ని పెంచి పెద్ద చేసి వదిలేసి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, కానీ ఒక ట్రాన్స్జెండర్ కు ఓల్డేజ్ హోమ్ ఎక్కడుంది? మాకు మేమే స్ట్రాంగ్, అంతే. ఒకవేళ అలా వదిలి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకునే తల్లి మనసు మాది కూడా. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు నెలకి? ఎన్ని లక్షలు వస్తున్నాయి? నిజం చెప్పండి. నేను ఇప్పటి వరకు మా ఛానల్లో కూడా రివీల్ చేయలేదు. ఓకే, మీ ఇష్టం, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటలేదు. లక్షలు అయితే వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. అవునా? సో మిలియన్లు పోతున్నాయి అంట. కదా అంతగానం? అంటే 1.5 కి మధ్యలో ఉంది. లక్షలే కదా మరి. అదే ఇంకా లక్ష కంటే ఎక్కువ వస్తుందంట. 1.5 1,70,000 అంతే. కానీ అది మీరు కష్టపడుతున్నారు. సో మీ ఇంట్లో మీరు కష్టపడి మీరు చేసుకుంటారు కాబట్టి అది వేరే వాళ్ళ డబ్బు ఏం కాదు, మీ డబ్బే. సో చెప్పుకోవచ్చు ధైర్యంగా, సంపాదించినంత. ఎవరు వచ్చి మిమ్మల్ని మీ దగ్గర గుంజుకొని వెళ్ళారు కదా, అంతే కదా? అంతేలేండి, 1.7 1.8 అట్లా వస్తుంది. ఓకే, సో రాజుగారికి నెల శాలరీ ఎంత వస్తుంది? ఈయనకి 3 వస్తుంది అండి. 3L? 2.5 వచ్చాయి పాత దాంట్లో, ఇప్పుడు 3 దాకా వస్తుంది కొత్త దాంట్లో. ఓకే, భర్తలో సగం భార్య. సో అంత సంపాదిస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ వల్ల, అంతేనా? సో కెమెరామ్యాన్ ఎవరు మీకు? మా అబ్బాయి. మీ అబ్బాయి. సో మీ అబ్బాయి అంటే ఎవరైనా అసలు? సాయి అండి. ఓకే, మాకు ఎప్పటి నుంచో క్లోజ్. సో మాతోనే ఉంటాడు తను. ఏడుస్తున్నాం అనుకుంటున్నా? లేదు, ఓకే, మాతోనే ఉంటాడు. ఒక అబ్బాయి. మేము ఎలా అంటే ఇంకా పెంచుకోవట్లేదు కాబట్టి తను ఉన్నంత వరకు, తనకి జాబ్ వచ్చే వరకు మాతోనే ఉంటానని ఉంటాడనమాట. ఫ్యామిలీ పర్సన్ అంతే. సో అంటే తను మీ దగ్గరకు వచ్చినంటే నెక్స్ట్ ఆయన ప్లానింగ్ ఏమైనా ఉందా? ఎవరికండి? మీ సాయికి? లేదేమి. ఓకే, ఓన్లీ ప్రేమగా వచ్చాడు, ప్రేమగా ఉంటున్నాడు. జాబ్ సెటిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మాదాపూర్ ఇంటర్వ్యూస్ కి వాటికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ దగ్గర వాళ్ళ ఓన్ హౌస్ కూడా ఉంది, అక్కడికి వెళ్తాడు, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. సరే, ఇప్పుడు సాక్రిఫైస్ మీరు చేసిరా, రాజుగారు చేసిరా? నాకు తెలిసినంత వరకు సాక్రిఫైస్ చేయలేదు. ఇష్టం వేరు, సాక్రిఫైస్ వేరు, లవ్ వేరు. ఆయన లవ్ తో కూడి నాకు లైఫ్ కావాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు ఒక అమ్మాయిని, పిల్లలు పుట్టకపోతే కాదు, మీరు రాజుగారు సాక్రిఫైస్ చేశారని చెప్పొచ్చు కదా. మీరు చేయలేదు. ఎందుకు సాక్రిఫైస్? ఎందుకు చేయలేదు? ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది మీకు. లేదే, సాక్రిఫైస్ చేస్తే అది వేరే ఉంటది. ఓకే, ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇప్పుడు మా ఫ్యామిలీని చూసుకోవాలి.
నార్మల్ గా అబ్బాయిగా ఉండి అమ్మాయిగా మారినందుకు నేను మా అక్క వాళ్ళ పిల్లల్ని అలాగే చూసుకోవాలి, ఈయన కూడా అలా చూసుకోవాలి. ఇది సాక్రిఫైస్ అనుకునే బదులు ఒక లవ్ కమ్ బాండింగ్ అని అనుకోవాలి. సాక్రిఫైస్ చేసామంటే అది ప్రేమే కాదు, ఓకే, అది దెప్పు పడడం. నేను నా దృష్టిలో ఓకే, నువ్వు ఇష్టంతో చేసుకున్నదాన్ని సాక్రిఫైస్ అని ఎలా అంటావు? లవ్ అనాలి దాన్ని. ఓకే, అది ప్యూర్ హార్టెడ్ ఇలా కొద్దిసేపు కూడా అవును రాజుగారు గ్రేట్ అని మాత్రం చెప్పట్లే కదా మీరు. ఆయన లేకపోతే నేను లేను, నా పేరులో ఆయన పేరు ఉంది, మేమిద్దరం సమానం. ఓకే, సో మా ఇద్దరిని ఈక్వల్ గానే చూడాలని నేను అనుకుంటా. ఆయన ఎక్కడ కానీ మేము మా వ్యూవర్స్ కి మాత్రం రాజుగారి గ్రేట్ అంట నేనైతే. షూర్, థ్యాంక్ యూ, డెఫినెట్లీ. ఫీల్ అవుతున్నారా మీరు? నేను ఫీల్ అవను. ఓకే, నాకు లైఫ్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈయన్ని నన్ను చూసి మరికొంతమంది కూడా బయటకు రావడం జరిగింది. అవును, చాలా మంది పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఉండడం ఉండకపోవడం అది వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. పెళ్ళైన తర్వాత ఏమైనా గొడవలేనియా ఎప్పుడైనా? అంటే ఎలా అంటే కొట్టుకోవడం ఇంట్లో? అమ్మో, నన్ను ఎప్పుడు అసలు ఒంటి మీద ఒక దెబ్బ మీరు కొడతారా? చిచ్చి, నాకు బేసికలీ నార్మల్ గా అవుతాయి కదా చిన్న చిన్నవి. చాలా కోపం ఎక్కువ, చాలా అంటే చాలా. నన్ను ఇలా తొక్కితే అలా లెగుస్తా. ఓకే, అంత కోపమైన మనిషిని ఇలా ఆపుకుంటూ చాలా, నా కోసం ఆయన చాలా తగ్గారు. నేను అసలు అంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయాను. ఈ మధ్య నన్ను గుర్తుపట్టడంతో జనాలు అమ్మో నాకంటూ ఒక ఫేమ్ ఉంది, నేనంటూ ఒక నలుగురిలో గుర్తుపడుతున్నారు. మనతో పాటు నా బిహేవియర్ ని మొత్తాన్ని మార్చేసింది నా భర్త. చాలా మార్చేశారు నా బిహేవియర్. ఎలా మార్చాడంటే ఇక అసలు చెప్పలేము. అసలు ఒక వేలో చాలా బాగా మార్చేశారు. సరే, పెళ్ళైన తర్వాత మీరు అనడం జరిగిందా ఇంకో పెళ్లి చేసుకొని? అన్నాను. అన్నారా మీరు? ఓకే, చెప్తేనే ఒక పెద్ద ఇన్సిడెంట్ కూడా అయింది. ఏమైంది? అసలు చెప్పలేము. అది చెప్పాలైతే కోర్స్ వేసుకోవడము, నాకు ఇంక వద్దని ఫ్యామిలీతో అసలు మాట్లాడలేదు. పెద్ద గొడవ అది. ఇంకా ఇక్కడ ఇంత పెద్ద ఒక కోల్ ఉండి తాగేశాడు. ఫస్ట్ హార్పిక్ తాగేశారు. తాగేసి ఇంత పెద్ద కోలు నన్ను ఎంత పెళ్లి చేసుకోమంటున్నావా, నలుగురిలో నిన్ను ఇలా చేసుకుంటేనే ఇలా పెట్టేసుకున్నాడు. ఆ మచ్చ ఇక్కడ ఇలా పడిపోయింది. దేనితోటి? కోలు ఉంటది కదా, బొగ్గు. ఓకే, అది కాల్చిన దాన్ని తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాడు. ఓకే, అట్లా అమ్మో నుంచి ఇంకా కెలగది ఇంకా వద్దు అమ్మో ఆ రచ్చ. నేనేదో సరదాగా అన్నా, నువ్వు ఎందుకు అంతే అట్లా కవర్ చేసింది. అంటే హార్పిక్ తాగాక నాకు భయం వేసింది. మాకు తెలిసిన డాక్టర్ని పిలిచి వామిటింగ్ చేయించేసి తన థాట్ ఏంటంటే ఎందుకు లైఫ్ ఇది వేరే కోవలోకి వెళ్ళిపోతుంది, పిల్లలు ఉండరు, మళ్ళీ మీ ఫ్యామిలీ బాధపడుతుంది నా వల్ల అని చెప్పేసి, నా వల్ల బాధపడకూడదు, నువ్వు హ్యాపీగా ఉండాలని ఆ థాట్ లో ఉండేది అప్పుడు. సో ఇప్పుడు నన్ను వదిలి ఉండలేదు. బేసికల్లీ ఏంటంటే నాకు ఏమనిపించిందంటే వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మేము ఇలా మారిపోయాక మా ఫ్యామిలీ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ని చంపేసుకున్నట్టే వాళ్ళ ఫ్యామిలీ, అబ్బాయి తనకు ఒక అమ్మాయి కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, మా వంశం పెరగాలి అనే థాట్ లో వాళ్ళు ఉంటారు. ఒక ఎనిమిగా నేను అయిపోవడం నాకు ఇష్టం లేదు. మేము ఎంతసేపు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటాం. మా లైఫ్ చూడడానికి చక్కగా రెడీ అవుతాం, బంగారం పెట్టుకున్నా దాని వెనకాల ఎన్నో నిద్రలేని